ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం రాయదుర్గం పట్టణంలో బీజేపీ హర్ ఘర్ తిరంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపై జెండాలు ఎగురవేయాలని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాణాలు మానాలు కూడా పోగొట్టుకున్నారు. ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి, వాళ్ళకు ఘన నివాళి అర్పించాం. దానికి తోడు ప్రతి ఒక్కరిలో కూడా నేను భారతీయుణ్ణి, భారతదేశం నా మాతృభూమి, నేషన్ ఫస్ట్, స్వప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యము, జాతీయ భావాలు మనలో ఉండాలి, దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిపైన మూవన్నెల జెండా రెపరెపలాడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఆ జాతీయ జెండాని ఎగురవేయాలి. ఆ ఎగురవేసిన దాన్ని కూడా హర్ ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలి. దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా భావి తరాలకు ఇది ముందుకు పోవాలి. రాబోయే తరాల వాళ్ళు కూడా దేశభక్తి ఉండాలి, జాతీయ భావాలు ఉండాలి, మూవన్నెల జెండా పైన గౌరవం ఉండాలి. ఇది నా దేశం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కూడా కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భావి తరాలకి దీన్ని ఒక మంచి సందేశాన్ని పంపించడానికి కోసం ఏర్పాటు చేశారు కాబట్టి